వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి మండలం పసల్వాడిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 2400 మంది మహిళలతో అనగా దత్తావ్రత మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేష్ శివశర్మ సిద్ధాంతి వేదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమ విశిష్టతను భక్తులకు వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హోంమంత్రి తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్మరణతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు నివాళులర్పించారు. ఒక న్యాయవాది భారతదేశానికి 9వ ప్రధాని మంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కొండపై సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దాతల సహకారంతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్, అర్చకులు ధనుంజయ శర్మ, దాతలు సురేష్, బబిత్, ఆశావర్ధన్ రావు, శ్రీధర్ రావు, తన్విక్, ప్రసాద్, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. కాకా సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి పురస్కరించుకొని నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకా సేవా సమితి సభ్యులు సబ్బని రాజనర్సు, కాసర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇంకా రైతు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, ఇక తమకు మిగిలింది ఉరితాడేనని ఇచ్చోట మండల ముఖారా గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పంట పొలాల్లో తాడు కట్టి ఉరి పెట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే వేయాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి విశేషమైన సేవలు అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెలుగు నేల నుంచి మొట్టమొదటి ప్రధాని అయిన వ్యక్తి పివి అని, మారుమూల గ్రామాల్లోనే జన్మించి ప్రధాని స్థాయికి ఎదిగిన గొప్ప లీడర్ పివి నరసింహారావు అని ఆయన సేవలను కొనియాడారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో హైర్ బస్సును అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఆర్టీసీ బస్సు ఉదయం 4:30 గంటలకు తుని వెళ్లాల్సి ఉండగా పార్కింగ్ చేసి ఉంచిన బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి లోతుగడ్డ జంక్షన్ లో బస్సు ఉన్నట్లు గుర్తించారు. దొంగను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలు తమ విలువైన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బాధితులకు ఫోన్ అందించారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లను రికవరీ చేస్తున్నట్లు చెప్పారు. బాధితులు ఎస్పీకి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీ లింగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కేవలం 25,000 కేసులు నమోదైతే రేవంత్ రెడ్డి పాలనలో 35,000 కేసులు నమోదయ్యాయని దుయ్యబట్టారు. ఒక్క సంవత్సరంలోనే 10,000 కేసులు పెరిగాయంటే హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావని మండిపడ్డారు.